ఎంత సైన్యం వచ్చారు అక్కడ, ఎందుకు వచ్చారు అంతమంది, ఏం అవసరం రైతులతో మాట్లాడే విధానం ఇదేనా? లక్ష్మణ్ గారు, మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇవాళ మన డిబేట్ లో ఉన్న వాళ్ళకి ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో తెలుసా? ఒక యువకుడు ఒక సామాజికమైనటువంటి అవగాహనతో ఒక పార్టీలో ప్రయాణం ప్రారంభించి ఇవాళ మళ్ళీ వైసీపీ పార్టీకి వెళ్ళారు అన్నటువంటి ఒక గౌరవ సూచకమైనటువంటి వ్యాఖ్య చేశారు రాణి గారు కూడా. అంటే మీరు వైసీపీకి వెళ్ళటం పెద్ద నేరమని కాదు, బట్ యువకుడుగా ఆయన ప్రయాణం ఇలా ప్రారంభించి ఇవాళ వైసీపీ పార్టీకి ఎందుకు వెళ్ళాడు అన్నటువంటి ఒక ఆవేదన కనపడుతోంది. ఎందుకు వెళ్ళాడు అన్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా? ఒక్కసారి కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు జైల్లో చంద్రబాబు గారు ఉంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు, అలాగే ఆర్థికంగా ఆయన అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒక ప్రపంచ నేతగా ఎదిగినటువంటి నాయకుడుగా కొంతమంది గౌరవిస్తున్నటువంటి నేపథ్యంలో ఆఫ్ కోర్స్ మీ పార్టీకి అభిప్రాయం ఉందో లేదో సెకండరీ, బట్ అలా గుర్తింపున్నటువంటి నాయకుడిని సాక్ష్యాధారాలు లేకుండా రాజమండ్రి జైలులో నిర్దాక్షిణ్యంగా ఆయనకి కనీస మాత్రం హక్కుగా ఉన్నటువంటి వసతులు కూడా ఇవ్వనటువంటి నేపథ్యంలో ఒక పెద్ద ఆయన్ని పట్టుకొని ఒక రౌడీ షీటర్ కూడా అలాంటి మాటలు మాట్లాడారు. ఈ రాష్ట్రం చేసుకున్న కర్మ ఏంటి అంటే పనికి మాలినటువంటి వెధవలు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అఫ్ కోర్స్ ఇలాంటి వాళ్ళు రావడంలో చంద్రబాబు గారి పొరపాటు కూడా ఉంది. టీడీపీ పార్టీ అలాగే మీ పార్టీ కూడా ఎవరిని మీలాంటి వాళ్ళను కుర్రవాళ్ళను కొంత జ్ఞానం కొంత బాధ్యత ఏర్పాటు చేసి మరీ ఆహ్వానించాలి. ఐ డూ అగ్రీ విత్ దట్. బట్ ఎవరు లక్ష్మణ మీరు ఆలోచించండి, ఇలా బూతులు మాట్లాడేవాళ్ళు అవసరమా మనకి? ఏ పార్టీలైనా బూతులు మాట్లాడడం అనేది కరెక్ట్ అయితే కాదు, కానీ రాజకీయాల్లో వ్యక్తిగత దోషులను పక్కన పెట్టి పాలసీల పైన మాట్లాడాలి. అలాగనే వ్యక్తిగత దోషులు అనేవి ఏ పార్టీలైనా సరే తగ్గించుకోవడం మంచిది. ఇప్పుడు మీరు పర్టికులర్ గా కొడాలి నాని గురించి అన్నారు, అలాగే వల్లభనేని వంశీ గురించి మాట్లాడారు. మరి ఈరోజు చూస్తే టీడీపీలో సాక్షాత్తు స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు హోమ్ మినిస్టర్ గారిని ఏం మాట్లాడారు? అలాగే ఆ పార్టీలో ఒక అయ్యన్న పాత్రుడు ఉన్నాడేమో, కానీ వైఎస్ఆర్సీపీలో 100 మంది అయ్యన్న పాత్రులు ఉన్నారు అన్నది జనం గ్రహించారు. మహిళలు ఎంత వేదనకు గురయ్యారంటే, మీరు నేను ఎందుకు అంటున్నానంటే పదే బీయింగ్ ఏ యంగెస్ట్ జనరేషన్ మీలాంటి వాళ్ళు ఒక సహేతుకమైనటువంటి ఆలోచనతో రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. ఒక్క ప్రశ్న నేను ఆబ్జెక్టివ్ గా వేస్తా, రాజకీయాల్లో నాయకులుగా ఎదగాలి అని అంటే ఉండవలసిన అర్హత ఏంటి? బూతుల దాడి చేయటమా, మహిళలను అవమానించటమా, ఏంటి ఇవేనా క్వాలిఫికేషన్స్? యు టెల్ మీ. డెఫినెట్ గా అయితే కాదండి. ఖచ్చితంగా ప్రజాసేవ చేయడానికి సేవ చేయాలి, అలాగే సమాజంలో మంచి మార్పులు తీసుకురావాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం తనకున్నటువంటి ఐడియాస్ ని పంచుకొని తీసుకోవాలన్నటువంటి వ్యక్తులైతే రాజకీయాలకు రావాలండి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క రాష్ట్రం పోటీ పడి ఎడ్యుకేషన్ లో అవనివ్వండి, హెల్త్ లో అవనివ్వండి, అలాగే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. సో మన రాష్ట్రాన్ని కూడా యంగ్ జనరేషన్ ఎవరైతే రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి నూతన ఐడియాలజీ, కొత్తమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఖచ్చితంగా ఈ ఐడియాలజీ అనేది రాజకీయాల్లో వినియోగించాలి. అంతేగాని కొత్త బూతులు సృష్టించి తిట్టడానికో కొత్త దాడులు చేయడానికి ప్రణాళిక చేయడానికి అయితే రాజకీయాల్లోకి రాకూడదు నేను అంటాను. ఎందుకని మరి ఇలాంటి నాయకులను మీరెందుకు సమర్థించాల్సిన పరిస్థితి వస్తుంది? ఎవరు సమర్థించారండి? రాజేంద్ర గారు ఎవరు సమర్థించారండి? ఎవరెవరు వ్యక్తిగతంగా వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ మీద జరిగిన వ్యక్తిగత దానికి వాళ్ళ సమాధానం చెప్తూ ఉన్నారు. ఏ పార్టీ కూడా అలాగే ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి ఆ వ్యక్తిగతంగా దోషులను మాట్లాడేటువంటి వ్యక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రోత్సహించి మాట్లాడిస్తున్నారు కాదు కదా. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరండి. ఒక పని చేద్దాం, మనం ఏ పార్టీ అనేది చూడకుండా ఏ నాయకులు అనేది చూద్దాం. ఎవరెవరు ఎక్కడ ఎలా మాట్లాడారు, ఎలా మహిళలను అవమానపరిచారు అనేది ఒక జస్ట్ మనం ఒక జల్లెడ పడదాం. ఏ పార్టీలో ఏ నాయకులు ఎక్కువ మాట్లాడారో ఆ పార్టీని ఏం చేద్దాం? లక్ష్మణ్ సార్ ఇక్కడ పార్టీలో ఇప్పుడు దొంగతనం ఒకసారి చేసినా దొంగతనమే సార్.
10 సార్లు చేసిన దొంగతనం సార్ అని దొంగనే అంటారు. అలాగే మా పార్టీలో ఎక్కువ మంది మాట్లాడారని మీ పార్టీలో తప్పరు కదండి. మా పార్టీలో మాట్లాడిన దానికన్నా టీడీపీ పార్టీ నుంచి మాట్లాడిన ఎక్కువ ఉన్నారు. కాకపోతే మా వాళ్ళు ఐకాన్ గా సృష్టించబడ్డారు. వాళ్ళేమో ఐకాన్ గా లేరు అంతే సార్. నేను ఒకటి చెప్తాను సార్, ఏమో లక్ష్మణరావు, ఒక విషయం చెప్పనా, మా వాళ్ళు అనకండి. మీ మీద నాకు కొంత నమ్మకం ఉంది, మీ సంస్కారం మీద నాకు గౌరవం ఉంది. అతి త్వరలో ఈ పార్టీని మీరు వదిలేసే పరిస్థితి వస్తుందేమో, అందుకని మా వాళ్ళు అని అనకండి దయచేసి. బికాజ్ ఆ పరిస్థితి కనపడుతోంది. రాజేంద్ర గారు, వైఎస్ఆర్ పార్టీ అది మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము పంటల బీమా అందించామండి. 2019 పథకాల గురించి చెప్పొద్దు, పథకాల గురించి చెప్పొద్దు. పంట బీమా ఇవ్వలేదు అన్నారు సార్. దానికి చిన్న ఎక్స్ప్లెనేషన్ ప్రతికేం లేదు. 2019 నుంచి 2020లో 90,24,00,000 ఇచ్చామండి. 2020 నుంచి 2021లో 36,02,00,000 రూపాయలు ఇచ్చామండి. 21 నుంచి 22లో 439 కోట్ల డబ్బు, ఆ 79 లక్షల రూపాయలు మరి గతంలో మేము రైతులకు ఇవ్వడం జరిగిందండి. 54 లక్షల రైతుల కుటుంబాలకి 7,802 కోట్ల రూపాయల పంట నష్టపరిహారం ఇచ్చామండి. ఒక ఎకరాకి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు పెడితే మేము 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు సున్నా వడ్డీకి వాళ్ళకి రుణాలు ఇప్పించామండి. రైతులకి 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చామండి. ఎవరండి ఇది చేశారు? చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ తండ్రి గారు మాట్లాడారు కదా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మిర్చి రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే సన్యాసం వేసి ఎక్కడో కుంభమేళలో జరిగినటువంటి ప్రయోజనాలకు వెళ్ళి పాప అక్కడ గురికితే ఏమన్నా రైతులు కష్టం. మీరెందుకు అదుపు తప్పి మాట్లాడుతున్నారు? అదుపు తప్పడం కాదు సార్, శివ ఎయిర్పోర్ట్ లోకి అడుగు పెట్టడానికి పరుగులు పెడుతూ వచ్చాడు. కానీ తన అవతారాన్ని చూసి అక్కడ నదిలో మునిగితే మీకెందుకు, ఏ బొట్టు పెట్టుకుంటే మీకెందుకు, ఏ డ్రెస్ వేసుకుంటే మీకెందుకు, మీకు అవసరమా? ముఖ్యమంత్రి ఇక్కడ సెక్యులరిజం అని మాట్లాడుతూ జెరూసలేం వెళ్తారా ప్రభుత్వ డబ్బులతోటి? వాట్ టు సే? మీలాంటి యంగర్ జనరేషన్ మీరు లాజిక్ మిస్ అయితే రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు జెరూసలేంకి వెళ్ళడానికి ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టే రాజధాని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రభుత్వ ధనంతో ఈ రోజున కుంభమేళ ఎన్నో పథకాలు ఉన్నాయి. ప్రధానంగా రుణం చేస్తారు కానీ మీ రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేవా? మీరేమో స్పెషల్ పేట్లు వేసుకుని మీరు కొద్ది రోజులు జనసేన పార్టీలో కూడా ఉన్నారని సోదరు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు 1,00,000 రూపాయల చొప్పున కష్టార్జితం ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో సొంత డబ్బు కనీసం తన కంపెనీల నుంచి 1 రూపాయి ఇచ్చుంటే చెప్పండి. రాజేంద్ర గారు, నేను అదే చెప్తా ఉన్నా. నేను జనసేన పార్టీలో 10 సంవత్సరాలు కష్టపడి ఉన్నా. నేను 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నా. చిరంజీవి గారు పిఆర్పీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఉన్నా. నేను రీసెంట్ గా యాక్చువల్ 10 రోజుల ముందు వినమ్మా 2,000 మందికి నేను 1,00,000 రూపాయలు కౌలు రైతులకి ఇస్తామని చెప్పి 200 మందికి ఇచ్చారండి. మిగతా 18 మందికి ఎవరా? పవన్ కళ్యాణ్ కేవలం 200 మందికి 1,00,000 రూపాయలు చొప్పునిచ్చారు. మీరు వినండి, కొంతమంది ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి అన్నం పెట్టే ప్రయత్నంలో ఆ ప్రయత్నం ఎవరైనా చేస్తే మీలాంటి మీ పార్టీ లాంటి నాయకులు, మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎలా విమర్శ చేస్తారో తెలుసా? అన్నం పెడతామని పిలిచారు, బట్ 2 కూరలే పెట్టారు, గడ్డ పెరుగు వేయలేదు, అందులో కూడా కొంత మేగడ కనపడలేదు. ఇలాంటి విమర్శలా మనం చేయటం? ఏ ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి కౌలు రైతులకు 100 మందికి ఇచ్చారా 200 మందికి ఇచ్చారా అన్నది అప్రధానం. జస్ట్ లిజన్ టు మీ లక్ష్మణరావు. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటున్నటువంటి రాణి గారు ఉన్నారు, అలాగే మీ తోటి నాయకుడు సాహెబ్ ఉన్నారు, ఒక విశ్లేషకులుగా సీనియర్ గా అంకమరావు గారు కూడా ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో.
నాకు కావాల్సింది ఒక స్వచ్ఛమైనటువంటి పాలనలో మీలాంటి నాయకులు రాజకీయ నాయకులుగా ఎదగాలి. మీ లాజిక్ లో బేస్ మిస్ అవుతున్నారు. అరే మొత్తం రాష్ట్రాన్ని దారుణంగా మహిళలను అవమానిస్తే మన అమ్మను అవమానించారు అన్నటువంటి పౌరుషం రావాలి మనకి. హూ ఆర్ దే? రాజకీయాల్లో వచ్చింది ప్రజాసేవ చేయడానికి మాత్రమే. వాళ్ళు సేవకులు. దే ఆర్ ఆల్ సర్వెంట్స్, నాట్ బాస్. లక్ష్మణరావు గారు, మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎస్ రాణి గారు. సార్, ఇందాక లక్ష్మణరావు గారు చెప్పారు, ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ ను కావచ్చు, పిల్లలు కూడా తిట్టారు సార్. అలాంటివన్నీ తిట్టేదానికి అవకాశం ఉండదు కాబట్టి జనసేనలో ఉండి వైసీపీలోకి వెళ్ళాడు బ్రదరు. ఎందుకంటే ఇలాంటివి ఏమి ఒప్పుకోరు సార్ మా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే చాలా పద్ధతిగా వెళ్ళాలి. లక్ష్మణరావు గారు హార్డ్ వర్కర్. జనసేనలో గాని పిఆర్పీలో గాని డెడికేటెడ్ గా పనిచేశారు. ఆయనకి ఏదో అసంతృప్తి వ్యక్తిగతమైనటువంటి విమర్శ మనకు అక్కర్లేదు, కానీ వెళ్ళినటువంటి నాయకుడికి లాజిక్ మిస్ అవుతున్నారు అన్నది ఒక ఆవేదన. సార్, నేను జనసేనతోనే పుట్టాను. జనసేనని ఎక్కడ విమర్శించాను సార్. ఆయన చేసే ప్రతి పని కరెక్ట్ గా చేస్తున్నాడు. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్లు కౌలు రైతులకు ఎంత తన సొంత కష్టంతో కష్టపడి డబ్బులు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? ప్రజల దగ్గర అందరి దగ్గర లాక్కుండేశాడు, నిధులన్నీ తినేశాడు, అప్పులన్నీ చేసి ఇప్పుడుండే ప్రభుత్వం మీద వేశాడు. అలా కాకుండాను ఇలా లక్ష్మీరావు గారు ప్రతిదీ మా జగన్మోహన్ రెడ్డి అని ఎలా మాట్లాడడానికి ఎలా నోరుస్తుందో డిబేట్ మొత్తం లక్ష్మీరావు గారు మాట్లాడేదానికే సరిపోతుంది సార్. ఎందుకంటే నేను చాలా డిబేట్లు చూస్తుంటే